అందరికీ నమస్కారం అండి. హిచ్కాక్ గారు లాంటి గ్రేట్ డైరెక్టర్ మీద వస్తున్న ఈ పుస్తకాన్ని వంశీ గారు లాంటి గ్రేట్ డైరెక్టర్ చేత ఆవిష్కరింపచేయడం అదొక మంచి అద్భుతమైన విషయం. చిన్నారాయణ గారికి, రవి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ముందు ఇక్కడ మాట్లాడడం కంటే కూడా చేతిలో ఒక పుస్తకం వచ్చిన దగ్గర నుంచి అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోయి ముందు అది ఓపెన్ చేసి చదివేయాలని ఆతృత ఎక్కువైపోయింది. ఎందుకంటే ఒక సినిమా చూసినప్పుడు దాని మీద మనకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి. మనకున్న చిన్న పీత బ్రెయిన్తో ఇది ఇలా చేస్తుంటారు, ఇలా చేస్తే బాగుండేది, ఇది ఇందులో ఏమి మనల్ని ఆకట్టుకున్నాయి అన్నీ మనం అనుకుంటాము. కానీ ఇలాంటి ఒక గొప్ప దర్శకులు, రచయితలు, ఇంతమంది జర్నలిస్టులు ఆ సినిమాల మీద వాళ్ళ అభిప్రాయాలు అన్నీ రాసిన తర్వాత ముందు అవి చదివేయాలనే ఆతృత ఎక్కువైపోయింది. ఎందుకంటే మనం ఒక సినిమా చూసుంటాము, అది చూసినప్పుడు మనం ఏదో ఒకటి ఆలోచించుకుని ఉంటాము. కానీ గొప్ప వాళ్ళందరూ దాని గురించి రాసినప్పుడు అందులో ఏమి రాశారు వాళ్ళు ఆ సినిమా గురించి, మనం చూసిన ఆ సినిమా గురించి వాళ్ళు ఏమి రాశారు అనేది తెలుసుకోవాలనే ఆతృత ఇప్పుడు ఎక్కువగా ఉంది. పులగం చిన్నారాయణ గారి గురించి చెప్పాలంటే జంధ్యామారుతం దగ్గర నుంచి కూడా మొన్న విఠలాచార్య గారి వరకు రాసిన పుస్తకాలన్నీ కూడా ఆల్మోస్ట్ నేను చదివాను. ఆయన అవి చదివినప్పుడు ఆయన రచనా ప్రతిభతో పాటుగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ఎంత రీసెర్చ్ చేసి ఉంటారు. ఆయన కష్టం ప్రతి పుస్తకంలోనూ కనిపిస్తుందండి. జంధ్యామారుతం దగ్గర నుంచి విఠలాచార్య గారి పుస్తకం వరకు కూడా ఆయన కష్టం, ఎంత ప్యాషన్ లేకపోతే అది కేవలం డబ్బు కోసం మాత్రమే చేసేవాళ్ళు చేయలేని పనులు ఇవన్నీ. అలాగే ఈ బుక్ కూడా ఎంతో ప్యాషన్ తోటి ఆయన రాశారు. ఇలాంటి గొప్ప గొప్ప దర్శకులు, రచయితలతో పాటు నేను కూడా ఒక సినిమా మీద ఇందులో ఒక వ్యాసం రాసే అవకాశం నాకు కల్పించారు. మార్ని అనే సినిమా మీద. పులగం చిన్నారాయణ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ పుస్తకం సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా రచయితలు, దర్శకులు, ఔత్సాహికులు అందరూ చదవాల్సిన పుస్తకం. అందరూ కూడా చదివిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రైటప్ రాసి ఇప్పుడు సోషల్ మీడియాలో మాధ్యమం ఉంది కాబట్టి పోస్ట్ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటూ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.